ఇది వరకు మనము అక్కడ ఉన్న గని గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రమల కొండల్లో వెలిసినటువంటి శ్రీ సోమేశ్వర ఆలయం అయితే మనం దర్శించుకున్నాము. అయితే అందులో భాగంగా అక్కడ విభూతమ్మవ్వ అనే ఒక భక్తురాల గురించి నేను మీకు చెప్పాను, 2 విషయాలు మీకు చెప్పాను. అదే అక్కడ ఉన్నటువంటి ఆ లింగము గని తవ్వకాల్లో లింగము మాయ అంటే లోపలికి భూస్థాపితం అయినందున ఆ లింగాన్ని ఆమె అక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ యథావిధిగా పూజలు స్టార్ట్ చేసినటువంటి భక్తురాలు ఆ విభూతమ్మ. ఇంకొక విషయం ఏంటి అంటే ఆమె విభూది లేకుండానే ఆమెతో ప్రతిరోజు దగ్గర ఒక 100 మందికి ఆమె విభూదిని అంటే నుదుటిన విభూదిని అంటిస్తూ ఉండేదట. సో ఈ యొక్క చరిత్ర ఉన్నటువంటి ఈ విభూతమ్మ అవ్వ చరిత్ర చాలా విశిష్టమైన చరిత్ర అని కూడా మనము చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ విభూతమ్మవ్వ ద్వారానే అక్కడ ఆలయం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఆ అవ్వనే బయట పెట్టిందని కూడా మనకు భక్తులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము ఆ విభూతమ్మవ్వ అవధూత అయినటువంటి ఆ విభూతమ్మవ్వ సమాధి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడే అవ్వను సమాధి చేశారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము సమాధి చుట్టూరుగా ఈ ప్లేస్లో మొత్తం చుట్టూ 4 పక్కల కటాంజనం కట్టేసి గ్రిల్ వేసేసి ఇక్కడ విభూతమ్మవ్వ ప్రతిమను కూడా మనం చూడొచ్చు. పైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము గని అని చెప్పి మనకు నీట్గా డీటెయిల్స్ అయితే మనకు పైన కనిపిస్తున్నాయి. అలాగే అవ్వ యొక్క విభూతమ్మవ్వ యొక్క ప్రతిమ మనం ఇక్కడ క్లోజప్లో చూస్తే నీట్గా ప్రతిమ అయితే నీట్గా మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ హుండీ కూడా పెట్టారు, అంటే భక్తుల సౌకర్యార్థం. అలాగే గుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆ హుండీని కూడా ఇక్కడ వాళ్ళు పెట్టారు. ఎవరైనా భక్తులు వచ్చి కూడా మీ వంతు సహాయంగా ఇక్కడ చేసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవడానికి ఒక హుండీని అయితే వీళ్ళు అమర్చారు. దీన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సమాధి అవ్వ యొక్క సమాధి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ సమాధి ఇక్కడ మనం నీట్గా చూడొచ్చు. గ్రానైట్తో నీట్గా నిర్మాణం అయితే చేయబడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం, మనము నీట్గా క్లోజప్లో చూపిస్తున్నాము. చూడండి, యాక్చువల్గా ఈ విభూతమ్మవ్వ ద్వారానే సోమేశ్వర ఆలయం అనేది వెలసింది, ప్రాతినిధ్యంలోకి వచ్చింది అని కూడా మనము చెప్పుకోవాల్సిన విషయం ఇది. మనము నిజంగా అవ్వలేకపోతే నిజంగా శివుడు లేడు అన్న విధంగా ఈ ఆలయంలో మనం చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క భక్తులు కూడా. మనకు ఇందాక మనకు ఒక దాత అయినటువంటి ప్రతాపరెడ్డి కూడా మనకు వాయిస్ అయితే ఇచ్చారు, ఈ విభూతమ్మవ్వ గురించే ఇచ్చారు. సో ఆ విభూతమ్మవ్వనే మీకు ఈరోజు నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అయితే ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా విభూతమ్మవ్వ సమాధిని అయితే మనం ఇందాక చూసాము. అయితే ఇందులో భాగంగా ఇక్కడ చూస్తున్నాము, ఇది నాగుల కట్టను మరి కళ్యాణ కట్టను మరి ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి, కట్ట కనిపిస్తుంది. దీనికి ఆనుకొని శివాలయము అలాగే రామాలయం కూడా అవ్వనే స్థాపించినటువంటి అవ్వ చేత నిర్మాణం చేయకూడినటువంటి ఆలయం అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా మనకు రామాలయం అనేది ఒకటి, మనము ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకు నవగ్రహాలు, ఎడమవైపు నవగ్రహాలు కనిపిస్తాయి. అలాగే కుడివైపున చూసుకుంటే మనము రామాలయం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రామాలయం కనిపిస్తుంది. అలాగే ఆ రామాలయం ముందు విభూతమ్మవ్వ ప్రతిమనైతే అక్కడ మనకు అమర్చారు, మనం చూడొచ్చు. ఇది నీట్గా అవ్వ యొక్క ముఖ్యంగా అవ్వ ఉన్నందుకే ఈ యొక్క ఆలయ అభివృద్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ నుండి భక్తులు కూడా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ శివాలయం కూడా మనము చూసుకోవచ్చు. ఇక్కడ నందిని అమర్చారు, అలాగే నందికి ఎదురుగా శివాలయం ఉంది. ఈ శివాలయ ప్రతిష్ట కూడా జరిగింది. ఇక్కడ శివాలయం కూడా ధూప దీప నైవేద్యాలతో ఇక్కడ పూజలు కూడా జరిపిస్తున్నటువంటి ఒక అవ్వ మనకి ఇక్కడ సేవలు చేస్తూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ఇక సేవ దాదాపు కొన్ని సంవత్సరాలుగా పకీరమ్మ అవ్వ అనే ఆమె ఇక్కడ సేవలు చేస్తూ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. వారి యొక్క భర్త రెడ్డి పని చేస్తూ ఓ పుల్లారెడ్డి యొక్క సతీమణి ఇక్కడ మనం చూడొచ్చు. మొలక పుల్లారెడ్డి, కీర్తిశేషులు మొలక పుల్లారెడ్డి యొక్క సతీమణి పకీరమ్మ ఇప్పుడు మనకు అవ్వ ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మనకు సేవలు చేస్తూ కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఇంకా ఎవరు కూడా ఈ సేవలు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పేసి అవ్వ మాటల్లోనే మనము ఇందాక అడిగి తెలుసుకున్నాము. అయితే ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ సేవలు చేసుకోవాలనే ఒక కోరుకుంటుంది మన ద్వారా.
అదే ఇంతవరకు నేను చేస్తూనే వచ్చానమ్మా, ఎవరు లేరు, నేను మాత్రమే చేస్తున్నాను, ఎవరైనా వచ్చి చేయండి అంటే ఇలా డబ్బులు అడుగుతున్నారు, అంత ఇచ్చే స్థితిలో కూడా నేను లేను, నాకు తోచింది, నాకు చేతనైంది, నేను కష్టించి నేను కష్టం అనుకోవట్లేదు, దీన్ని నా సేవనే అనుకుంటున్నాను, నా ఈ సేవ ఈ దేవుడికే అర్పితం అని చెప్పేసి అవ్వ అయితే చెప్పింది మనకు. అయితే ఇంతవరకు మనము విభూతవ్వ యొక్క విశిష్టత ఏంటి, అవ్వ యొక్క భక్తిని చాటుకున్నటువంటి విషయాన్ని అయితేనేమి, అవ్వ యొక్క చరిత్రనైతేనేమి, అవ్వ యొక్క సమాధి అయితేనేమి అన్నీ కూడా ఆ విభూతమవ్వ గురించి అయితే మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. అయితే ఆ అవ్వ గురించి మరింత సమాచారాన్ని అందించడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలో సేవ చేసినటువంటి మొలక పుల్ల కీర్తిశేషులు మొలక పుల్లారెడ్డి గారి సతీమణి పకీరమ్మవ్వ మనతో ఉన్నారు అవ్వ గురించి చెప్పడానికి. అవ్వ చెప్పండి అవ్వ, విభూతమ్మవ్వ యొక్క ప్రతిష్ట ఏమి? ఆమెది పాంపల్లె, ఆమె కిష్టిపాటికి వచ్చింది. కిష్టిపాటికి వచ్చి సంసారం చేయకుండా భర్తతో చేస్తా వచ్చి కొద్ది రోజులున్నాక భర్తను వాళ్ళ నాయన్ను తెచ్చి సాక్కునేది. పిల్లోని సాక్కొని పెద్ద గొప్ప అయినాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి అందరికీ కొడుకులకు మనవాళ్ళకు అల్లుళ్ళకు ఇంకా వద్దు నాయన రామకోటి శతకోటి రాసింది ఆమె ఆడ ఉండగానే. భర్త తలలో పోయింది పానం. భీష్మ ఏకాదశి ఎప్పుడూ సంవత్సరానికి ఒక పని చేస్తాను నేను. శక్తిని అక్కడ 20 పళ్ళు 30 పళ్ళు వచ్చేది వండి పెడతాను ఆయన దానం. ఆ నుండి ఏం చేసింది అక్కడ ఆమె, వద్దు నాయన నాకు ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఏమొద్దు, ఇడిసపెట్టి పోతా పుల్లారెడ్డి అని నా పెళ్లి చేసింది. ఇంకా దాటుకొని వచ్చేది తెలియదు నాకు, మట్టుకు ఆమె ఉండేది తెలియదు. మళ్ళా అర్థం ఆమె అక్కడ ఉంటే భోగేశం నుండి వచ్చి కొండమ్మడు వచ్చి గైలో ఉన్నది కొద్ది 7 ఏళ్ళు ఉన్నది గైలో. 7 ఏళ్ళ నుండి అక్కడ చేసి అక్కడ నుండి 3 మొగళ్ళు 4 ఆడేళ్ళు పోయినారు. వాళ్ళు ఏం చేసినారు, నాయన ఈయన పండుకోరు బయట అని చెప్పి ఆ బయట ఇప్పుడు బసవదేవుడు కడ పండుకున్నారు. ఆమె పండుకున్నారు. ఆమె ఆత్మ లోపలికి పోయింది దేవుని దగ్గర పైకి గైలోకి. చెక్క భజన తాళాల భజన వినపడుతున్నది. మనం బయట నరులం పండుకున్నాడు. అవ్వా అని గట్టిగా వచ్చినది. గట్టిగా వేసినాకు ఆమె ఆ లోకల్లో మా దేవలోకంలో వాళ్ళ దగ్గర నుండి ఆ మునుల దగ్గర దేవుని దగ్గర అంటే, అమ్మ నీకు ఇప్పుడు లేదు ఇడంగా స్థలం ఇడ ఉండనీకి, దాటుకో, వాళ్ళు చెప్పిన కాడికి పోను, పొయ్యి ఆడిపోయి గృహాలు కట్టు, దేవలాలు కట్టు, అన్నీ కట్టినాక అప్పుడు మాలోకి వచ్చావు, అంతవరకు రానికి లేదు నీకు, ఇడ ఉండనీకు లేదు, ఇంకా దాటుకొని పోమ్మా అని చెప్పారు. వాళ్ళ భజనతో అక్కడ చేసుకుంటే వాళ్ళు వస్తుండేది. ఇంకా ఈ బయటకు వచ్చి నన్ను ఎంత పని చేసిరే మీరు, ఆడ ఇక్కడికే నిలబడిపోదామనుకుంటే మీరు మళ్ళా మీరు పిలిచడం నేను రావడం, మీ ఊరికి గనికి పోదాం పారి, ఆడ సమాధి చేసి మమ్మల్ని నా జీవితం అంటే ఆన్నే కాలక్షేపం కావాలా, ఇంకా రూములు కట్టాలని చెప్పి దేవుళ్ళు అన్నారు. ఇంకా కాదు పాని వచ్చి ఆడ కొట్టం వేసుకొని ఊర్లోకి గనిలో ఎన్నో కొట్టం వేసుకొని నాకు తెలియదు నాయన, మేము కూడా చనిపోయింది లేదు అనుకున్నా, ఉండాలి అనుకోలే మేము. మా పిల్లలు పుట్టాక అందరు పుట్టాక ఈడికి వచ్చి ఆడ నుండి మళ్ళీ ఈడ గృహాలు కట్టించింది. ఆ కొట్టంలో నుండి వచ్చి ఆడ ఇయ్యడం లేదంటే రెడ్డి గారు అని ఒక కాపులే మేము ఏమో ఈడ కళ్ళం అన్నారంట. ఇంకా కళ్ళం అంటే స్థలం బీద వాళ్ళతో తెప్పించుకొని ఈడ కట్టించుకొని వాళ్ళ ఇవెల్లా చేసి ఇన్నేళ్ళు ఉండినాక మళ్ళీ ఆట తోలుకొని పోతానేది, ఆడ అన్నదానం పెడతానేది చేస్తానేది నుంటిపోయి. కొద్ది రోజులకు ఆమె ఇవెల్లా కట్టినాక నేనేం చేసిన అన్ని మా ఆయన ఇడికి వచ్చిన రాలే, ఈ గాడ కట్టనీయకుందంటే తిరుకోళ్ళు నీకు ఎవరు లేరేమో, నేను ఓటే నీకు కాపాడలేదు, నీది ఒక్క ఓటే కదా ఉండేది, నీకు వెళ్ళేట్టు చెప్తారు, సాయిబులకి వెళ్ళి చెప్తారు అందరూ, నీకు ఎవరు లేరు వద్దులేవా ఇడిసపెట్టు అన్నాడు. ఇడిసపెట్టమంటే నేను ఇడిసపెట్టంటా, నాకు కోయిల కొంత అవుతుందా, కిష్టిపాట్లో నాకు మేనల్లుడు ఉన్నాడు అని చెప్పినాడు. మేనల్లుడు ఉన్నాడంటే ఆడికి ఎవరు పోతారా బా అన్నాడు. ఎవరు పోతారు, నువ్వే పోనాయనా అన్నాడు. ఒక 50 రూపాయలు ఇచ్చి పంపించింది. ఆడికి 50 రూపాయలు ఇచ్చి పంపించే మేము అన్నం అనుకుంటుంటే వచ్చే ఎవరు కిష్టిపాట్లో పుల్లారెడ్డి అంట నేను వచ్చినాడు. వచ్చి నేనేనని చెప్పినాడు తెలుగు ఆయనకు.
రాయే ఎవరు అన్నం బెండు పెట్టు అన్నట్టు గనికాంటి వచ్చినాడు ఒక ఆయన అవ్వ ఉందంటాడా అని చెప్పినాడు. చెప్తే సర్లేని అన్నం పెట్టినాక ఏడుంది నాయన అంటే పదంతాడు దేవలాలు కట్టించింది ఆడ ఉందాదమ్మా మీ ముస్లామే అన్నాడు. అవ్వ అన్నాడు. పోదాం పని వచ్చినాం మేము వచ్చే వీడికి ఇద్దరు వెయ్యాలకు వచ్చేటాలకు బియ్యం చేయిస్తుంది ఆడ ఆరాధనకు, ఆ సత్రంలో ఆరాధనకు బియ్యం చేయిస్తుంది. అవ్వ ఈడ కూర్చున్నది మంచమే. ఏమ్మా బాగుండవా అంటే బాగుండమ్మా అన్నది. ఇంకా ఆ రోజు నేను మా పెద్ద మంచికి ఏం చెప్పిందో మరి రెడ్డికి తెలియదు నాకు. ఇంకా ఊరి పోదాం బాయ్ అని పొద్దుకేటప్పుడు ఊరి పోయాం. ఊరి పోయినాక నన్ను ఇడిసి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ దేవుళ్ళ రాయించుకొచ్చుకున్నాడు. రాయించుకొచ్చిన నాకు ఉండాలి పాములతో దేవతలతో చెలగాటమానికి లేదు. ఈ పిల్లలు ఇడిచిపెట్టి సంసారం ఇడిచిపెట్టి ఎట్లా పోతామని చెప్పి రాయించుకొచ్చుకున్నావు మా బావ అన్నా. తనేమన్నాడు తిక్కదాని ఒక కొడుకు పోయి ఉంటాలే ఎందుకు వచ్చింది నేను. సరేలే కొడుకు పోయి ఉంటాడు. ఈ కొడుకులు 1 నెల 10 దినాలు ఉన్నారు. అందరు దెంకొని వచ్చేది. ఒక సంవత్సరము ఈ గాడ పెద్ద మంచి మంచాలు కట్టాయిందంట ఆఫీసరు. ఆయన వచ్చి గాడ కట్టించినాడు. ఈ పెద్ద మంచి కట్టి దావట్టుకొని ఇంటికి వచ్చినాడు. 1 సంవత్సరం ఉన్నది ఆమె. ఇంకా బతికిండగానే ఆమె సమాధి అయిందని మళ్ళీ మా పెద్ద మంచికి వచ్చి చెప్పారు. సమాధి చెప్తే మేము వచ్చినాక ఏమన్నా నేను వచ్చుకున్నాక ఇంకా మేము వచ్చి 20 ఏళ్ళు అయింది వచ్చి చేస్తూనే ఉన్నాం. ఒకరోజు ఏం చేశాను నేను ఏంది చేయడమో అయితే అందరినీ ఏడ్చుంటే బాధపడుతుంటే లోపల కూర్చుంటే అందరినీ చూపింది నాయన. భగవంతుడు ఆమె మటుకు చూపలేదనకూడదు. నాకు అర్థం లేదు బతికిండంగానే అమ్మ దేవతలలో చూపుతా చూడన్నది. పక్కిరమ్మ చూడండి అంటే నేను చూడలేనమ్మా నాకు భయం అవుతుంది. ఊరికే నేను దేవుని పూజ చేస్తా కానీ నాకు వద్దు దేవుళ్ళని చూడలేను నా ఆరోగ్యం బాగుంటే చాలన్నా. ఇంకప్పుడు పండుకునేది అమ్మ లోపల ఆ మంచంలో పండుకునేది. పరుపు మంచం ఉంది ఆమెది ఇప్పటికి కూడా. ఇంకా కొద్ది రోజులకు ఆమె కాలు వెళ్ళిపోయినాక ఏం చేసిన అంటే నేను పోయినా గైకి ఆట జలగనూరులో మేము పోతాంలే అన్నం వండి పెట్టిపోతాంటే ఆడి పోయినాక సాపంది లోపల గైలో అందరు కూర్చున్నారు. జనం వల్ల దిక్కు తెలకుండా మన వాళ్ళు కూర్చున్నారు. నేను దీపం తెలియదామని అటు పోయినా. సరే మీరు చూసినారా మళ్ళీ గై ఇక్కడ లోపల గై ఆ గైలు కొండ అందుకోవడం ఆడ ఏం చేసినారు ఎద్దులు ఒంటెలు ఏనుగులు నల్లటి రేగడి మనుషులు అంతా కానుతున్నారు మా లోపల. ఇట్టే చూస్తుండా అమ్మో తల్లి దేవుడా ఎవరు ఈడ నేను ఆ పండ మాట అనుకున్నా. నాకు అనుకునేందుకు నువ్వు చూపినావు కదమ్మా దేవుడా అని అక్కడ ఈశ్వరునికి పార్వతీదేవికి అనుకొని ఇక్కడ చూసి ఇంకా భగవంతుడు నాకు ఉన్నాడు చాలు మీరే చాలు నాకు ఇంకా ఎవరు వద్దు అనుకొని తిరిగి వాళ్ళకి వచ్చినాక చెప్తే వాళ్ళకు చెప్పలే. సాపలో పాము ఉన్నది. ఆ పాము చెప్తేనే గలిబలి అందరు లేచిపోతారు చెప్పకూడదు కదా అని నేను దిగు ఆ నుండి ఆ దీపంతలు వేసి పెట్టి వచ్చినాక ఇంకా ఆడ కూర్చున్నాక ఆడ సాప అంది అన్న 3-4 వచ్చి సాప తెచ్చి అప్పుడు కాల్చిన రొట్టెలు అలా అంతంత రొట్టెలు ఉన్నాయి ఉడకలు ఉన్నాయి అన్ని రొట్టెలు ఉన్నాయి ఇంత రొట్టెలు. ఆ రొట్టెలు ఉంటే ఏమిటి రొట్టెలు ఉన్నాయి అవ్వ పెట్టింది అదని అందరు ఏమనకుండా మళ్ళీ చూసి మరిచి ఆజ్ఞ పెట్టిరి. ఆజ్ఞ పెట్టినాక ఇంకా రాత్రి భజన చేసిరి. ఆ రోజు చేసినాము. ఇంకా మళ్ళీ సంవత్సరానికి పోయినా నేను. మళ్ళీ సంవత్సరం అంటే యాజరికి వచ్చి ఇట్లా చేసి యాజరికి వచ్చి ఆ మాట పట్టుకో అనుకున్నామ్మా నీకు వెళ్ళాక చెప్పిన మాట మనసు సూర్యునిలో నుండి పొద్దున్న లేచి వచ్చే భజన చేసి రాత్రికి పొద్దున్న లేచి సూర్యునికి వెళ్ళి చూస్తుంటే సూర్యుల్లో నుండి దిగొచ్చున్నారు అంత సాధులు మునులు దేవతలు. అబ్బా ఆ కొండమ్మడి పైన వచ్చి యాప్సెట్ కంటే అటు కొండమ్మడి వచ్చి అట్లా వస్తారు గైలో పెట్టాక అంటారు అందరూ. దేవుడా 10 మందిని చూసినాం అట్లా కొందరు అన్నాలు వండుతున్నారు. చాలు నాకు ఈ మోచమే చాలు తండ్రి ఇంక ఈ పిల్లలొద్దు ఈ సంసారం వద్దు ఏది వద్దు కాదు వచ్చినా సరిపోయింది ఇంకా అయిపోయింది నా కథ అనుకుని. అప్పుడు మా రెడ్డి విన్నాడు అందరూ ఉండాం తిక్కదనా నాకు చెప్పకూడదు అని. ఏంది చెప్తావు స్వామి నువ్వు కూర్చుని అట్టే లోపల గైలో అని నేను ఇంకో కొంతమంది 10 మంది చూసిన వాళ్ళు ఉన్నారు. సరిపోయి ఆడ కాలజాపం చేసి మొన్న గైకి నిన్న కార్తీకాలలో మున్పు కార్తీకాలలో పోతుంటే ఊరికే ఒంటికి దిగినాడు దాని మీద ఉంటి ఒంటికి దిగినాడంట మంగళవారం దాని మీద కూర్చొని ఊరికి ఉరగబడినాడంట. ఇట ఉరగబడినందుకు కాలు ఇరిగిందని ఊరికన్నాడు. ఏడ్చండి అబ్బా నేను రానే ఆసుపత్రికి ఇంకా నేను ఎట్లయినా అయితే నేనంటే మీరు దేవుని దగ్గర టెంకాయలు కొట్టి రాపో అన్నాడు.
పోయినాం టెంకాయలు కొట్ట పోయి వచ్చి నేను ఆడబెట్టిన ఆయన ఆడబెట్టలే మళ్ళీ ఎక్కించుకున్నాం దాని మీద ట్రాక్టర్ మీద ఎక్కించుకొని పోయి ఇంకా ఆడ పండబెట్టి మేము పోయి టెంకాయలు కొట్టి అమ్మ ఇంకా నాకు ఇదే బతుకు కదా ఇంకా తను ఏదైనా అయితే ఏమవుతుంది అనుకొని టెంకాయలు నిలబడి కొట్టి దావట్టు కూడా వచ్చాడు. జనం వల్ల ఆకుపూజ కడుతున్నాడు, ఈయన ఆకుపూజ కడుతున్నాడు. ఆ పొద్దు వాళ్ళందులో కొత్త అమ్మ నేను ఎలుగు చూసి ఇది చూసి పాలే ఊర్లోకి కూడా పోయారు కానీ నేను ఆడ ఊర్లోకి పోయారు గాను సంసారం ఎంతో నాది ఎంతో ఉన్నట్ట. ఇప్పుడు ఏం చేసినాడు అక్కడికి వచ్చినాక సెకండ్ డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇరగలేదు, ఒక్క రవ్వంత నెర్రిచ్చింది, ఈయనకు రక్తం ఒకటి లేదు, తడతాడో లేదో అని అన్నాడంట. నాకు చెప్పలే, నా కొడుకు చెప్పినాడు. అంతవరకు చెప్పి నా కొడుకుని తోలుకొని ఇంటికి తోలుకొచ్చుకుందు. దేవుళ్ళు తిక్కదానా టెంకాయలు కొడుతున్నారు, భజన చేస్తున్నారు, ఆడ ఎవరు లేరు. పో నువ్వు మా కొడుకు నడిపి కొడుకు నేనున్నాం. 1 గంట అయింది అప్పటికి. గనికి పో నువ్వు ఏడండవే ఇప్పుడు అంటే ఆసుపత్రిలో ఉండబోయే నాకేముంది, నేను ఎట్టయినా భగవంతుని దగ్గర పోతా, దేవతలదు ఎట్టొచ్చినారు నా దగ్గరికి పో అని పోతున్నా. తట్టుకనీలే వాకిలు వేసినా కానీ ఇంకా వాకిలు వేసి ఇతలు వచ్చి కూర్చున్నాం. ఇతలు వచ్చి కూర్చున్నాక మా లచ్చినట్టు ఏమన్నా అమ్మ నువ్వు అనుకో నా ఆయన దగ్గర పో నేను ఈడంట అన్నాడు. మళ్ళీ వచ్చినవే నువ్వు పోకుండా ఆయన రెడ్డి కొడుకు పోయినాడు, నేను కదా నిండలేడ టెంకాయలు కొడతా అంటే పొద్దునికి మళ్ళీ ఏంటి నాకు ఆపరేషన్ చేస్తారు, అరుగో దేవుళ్ళు పిలుచున్నారు, ఇంకా నేను పోతాడా చూస్తూనే అన్ని నీళ్ళు తాపన్నాడు. నీళ్ళు ఇచ్చినాక ఒక సుఖకే కన్న చూస్తున్నాడు. ఇట చూస్తూనే పానం వేసేసుకోడమ్మా. ఒక సూది 90 ఏళ్ళు అన్నాయి. ఇంకా ఈ ఉగాది 90 ఏళ్ళు వెళ్ళిపోతాయిలే, 90 ఏళ్ళు వెళ్ళిపోతాయిలే నాకు ఇంకా అని అన్నాడు. ఇంకా ఇంత పానం విడిచినాడు చూడు, ఆసుపత్రిలోనే పానం విడిచి ఇంటికి తీసుకొచ్చినాము. ఈడికి వచ్చినాక ఇల్లు ఏమని ఎవరు ఏం ఆదుర్కం లేదు, ఏ వల్ల బతకాలా, పిల్లలు వద్దుమా వద్దు, నాకు భగవంతుడే కావాలా, చాలు ఈ జన్మం వీడికి వద్దు, నీ సంసారం వద్దు, ఏమొద్దు. ఈడికి వచ్చినాక మేము 25 ఏళ్ళు అయింది వచ్చి ఈడికి వచ్చి అక్కడ సంసారం వల్ల ఒక కొడుకు అంతా మొత్తం పోగొట్టుకునే, చిన్న కొడుకు, 3 కొడుకులు నాకు. ఏమన్నా పోగొట్టుకొని ఏమన్నా చేసుకొని కాదు భగవంతుడా నాకు ఈ స్వర్గమే నాకు చాలు అనుకోని ఇక్కడ కాలక్షేపం చేస్తాడా. ఆదురుకు ఈ ఊదికట్లకు లేవే దేవుడా అయిపోద్దు, ఎట్లా చేయాలనుకుంటే ఎవరొకరు 10 రూపాయలు 20 రూపాయలు అవ్వ ఊదికట్టు తెచ్చుకొని తెచ్చిచ్చిపోతారు. అది మళ్ళీ ఇచ్చినారు ఇయ్యలేదనకూడదు. నెలయింది మైకు వాడక ఇప్పటికి కానీ ఇంత దూరం ఉండాలి, ఇంతమంది ఉంటారు, 10 మందిని భంగపోయినా రాలేవరు. నిన్న తెల్లవారి ఉగాది అవ్వా మీరు కూర్చున్నారు, మీరు గుడిలో కూర్చున్నారు, ఆడ కూర్చో నువ్వు కూర్చున్నావు లేరు, ఏమన్నా చేసుకో పండుగ నాడల్లా అని తానం చేసి నేను దేవుళ్ళ అంత కసు దుబ్బుకొని అన్నీ చేసి పూలు పెట్టి పోయి ఇంట్లో అంటే పోయి వచ్చి దడగిన ఒత్తిడి అంతే చెల్లు. అది ఒత్తిడి దానికైతే మైకి వాడుతుంది చూడమ్మా, అదే మైకి వాడుతుంది. చాలు భగవంతుడు ఉన్నాడు ఆడికి నాకు ఈ జన్మ మీడికే. అంటే దాన్ని ఎవరు రిపేర్ చేయలేదు, ఎవరు రిపేర్ చేయలేమ్మా. లైట్లు కూడా ఆడ పొచ్చిగా పడలే, రాలే, ఎంతమందిని పిలిచారు. అంటే నీకు ఆల్రెడీ తెలుసా పని చేస్తలేదు, మళ్ళీ ఎందుకు తినో దాన్ని పని చేస్తున్నా లేదని చూసినావు మళ్ళీ తెలుసు నాకు. నేను అంతకుముందు నా రాత్రి ఏం చేసినా అవ్వా మీరు ఉండారు ఆ పటంకాడ అన్ని రాముల కాడ కూర్చొని నేను బాధపడి కన్న నీళ్ళు రాకుంటా బాధపడి కూర్చున్నా. అంతా చూసిరి ఇంకా కాదు అనుకొని నా మనసులో నేను అనుకుంటా పొద్దున్న లేసాక పాడించుకోరు, మీరు ఉంటే పాడించుకోరు, లేకుంటే నన్ను ఏమన్నా తెలుసుకోరు అనుకున్నా. ఇంకా లేచిపోయినమ్మా పొద్దున్న లేచి అన్ని స్నానాలు చేసి అన్నీ చేసి పూజ చేస్తాను పోయినా, తానాలు చేస్తాం వాళ్ళకని పోయి పొద్దునే ఆ స్విచ్ వచ్చేటంటే స్విచ్ వచ్చేటాలకు పాడుతుంది పాటలు, అదే పాడుతుంది. ఇప్పుడు పని చేస్తుందే మైకు చూద్దాం. అయితే చూస్తున్నారు కదా, ఇది ఆఫ్ చేస్తాం ఒకసారి, ఆఫ్ చేయవా. చూసారు కదా ఇంతటి మహిమ, అసలు ఇంత లైవ్లో మీరు చూసారా ఎప్పుడైనా? చూడండి ఇప్పుడు లైవ్లో చూడండి. మొన్న 2 రోజుల క్రిందట ఉగాది పండుగ జరుపుకున్నాం కదా, ఉగాది పండుగ రోజు ముందు రోజు ఈ మైక్ అసలు ఆడడం లేదని పాపం అవ్వ పక్కిరమ్మవ్వ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులను అందరినో చాలా వేడుకునిందంట. పండుగ పర్వదినాన మైకు లేదండి, కొంచెం మైక్ అరేంజ్ చెయ్యండి అని చాలా అడుక్కునిందంట. ఎప్పటికీ ఎవరు రాలేదంట. అయితే
ఉదయము మొత్తము కాలకృత్యాలంతా తీర్చుకొని మొత్తం అంతా శుభ్రం చేసుకుని అవ్వ ముందు కూర్చొని, అవ్వ నాకు ఇంకా ఏమీ లేదు, పాటలు ఎట్లా పాడించాలని ఈరోజు అంతా నువ్వే ఇంకా చూసుకో అని కళ్ళలో నుంచి నీళ్లు రాల్పి ఒక్కసారి ఈమె ఈ ఆన్ చేసిందంట. ఆన్ చేస్తే ఇప్పుడు ఇది పని చేస్తుంది, పని చేయట్లేదు ఇప్పుడు. వింటున్నారు కదా, ఓం నమ శివాయ అనే నామాలను మనం ఇప్పుడు ఈ మైక్లోనే వింటున్నాం. ఇక్కడ క్లోజప్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇది చాలా పురాతనమైనటువంటి టేప్ రికార్డర్. ఇది పురాతనమైనది. ఇది అసలు పని చేయకుండా పోయిందంట, మొత్తం చెడిపోయింది అని చెప్పేసి అవ్వ చాలా ఆవేదన చెందిందంట. అయితే క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని అవ్వ ముందు కూర్చొని, విభూదం అవ్వ ముందు కూర్చొని వేడుకుంటే ఆటోమేటిక్గా ఇది ఉగాది రోజు పాట పాడిందంట. సో ఈ టేప్ రికార్డర్కు అంత విశిష్టతన. మరి అవ్వ ప్రతిరూపమా, అవ్వ ఒక శక్తిని చూపించిందా ఇక్కడ అనేది మనం ఇది ఎంతో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది నిజంగా ఇటువంటివి మనము ఎప్పుడైనా కానీ విన్నామే కానీ ఇంతవరకు కూడా ఎవరు చూసినారు. ఇప్పుడు మనము ఈ గని గ్రామంలో ఉన్నటువంటి పకీరమ్మవ్వ ద్వారా మనము లైవ్లో మనం చూడగలిగాము, విన్నాము. ఇది ఈ విభూదమ్మవ్వ యొక్క చరిత్ర లైవ్లో చూశారు కదా. మరి విభూతమ్మవ్వ చరిత్ర చెప్పుకుంటూనే అవ్వ యొక్క పాన్పు కూడా, అవ్వ వాడినటువంటి వంట పాత్రలు అయితేనేమి, ఆమె గది ఇదంతా మనం చూస్తున్నాము. ఈ గదిలో అవ్వ నివసిస్తూ ఉండేదంట విభూతమ్మవ్వ. అలాగే ఇక్కడ మనం ఒక మంచం కనిపిస్తూ ఉంది. ఈ మంచం అంతా అప్పుడు విభూతమ్మవ్వ ఇక్కడ శయనిస్తూ ఉండేది ఈ పాన్పు పైన. అయితే ఇప్పటికి రాత్రి కూడా ఆమె ఇక్కడ వచ్చి శయనిస్తూ ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అవ్వ, చూసినటువంటి అవ్వ చెప్తుందనమాట. అయితే పొరపాటున కూడా ఇంతకుముందు అవ్వ లేదు కదా, సమాధి అయింది, సరే పడుకోండి ఎవరో ఒకరు అని చెప్పేసి వాళ్ళ ప్రోద్బలంతో అవ్వ ఇక్కడ ఒకరోజు శయనిస్తే ఆ రోజు ఆమె ఒళ్ళంతా చీమలు కుట్టినట్టుగా అనిపించేసి నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి, అంటే ఇదంతా అవ్వ యొక్క మహిమనే ఇలా చేయించింది అని ఒక నమ్మకంతో అవ్వ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ మంచం మీద ఎవరు కూడా కూర్చోరు, ఎవరు కూడా శయనించరనమాట ఈ పాన్పు మీద. అంటే ఇది కేవలం విభూదమ్మవ్వ పవిత్రమైనటువంటి ఆ భక్తురాలు, శివయ్య భక్తురాలు విభూదమ్మవ్వ యొక్క ఈ మంచాన్ని ఎంతో పవిత్రంగా ఇప్పటికీ చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోనేది ఏంటి అంటే, అభివృద్ధిలో మాత్రమే ఇక్కడ వెనకబడి ఉంది అని చెప్పి మనం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మహిమ అనేది ఇక్కడ మనకు బాగా బలంగా చూపిస్తుంది. ఏది కోల్పోకుండా, ఈ వేటికి కూడా మనకు తక్కువ కాకుండా భగవంతుడు సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడ వచ్చి అన్ని పనులు కూడా ఈ అవ్వ ద్వారా, విభూదమ్మవ్వ భక్తురాల ద్వారా ఆ శివయ్య ఇక్కడ వీళ్ళకు మహిమల్ని చూపిస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు. అంటే నిన్న మొన్న జరిగిన 2024 క్రోధినామ సంవత్సర ఉగాది రోజు కూడా ఈ మహిమ మేము చూసాము అని పకీరమ్మవ్వ అయితే మనతో చెప్తుంది. ఇక్కడ చూస్తున్నాం పైన ఇల్లు కూడా అంత దెంతలతో, అంటే పురాతనమైనటువంటి నిర్మాణం అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ నిర్మాణము పైన బండలు, కింద దీనిని దెంతలు అని అంటారు. ఈ దెంతలతో నిర్మించినటువంటి ఈ గది ఇదంతా మట్టి మిద్దనే అని చెప్తున్నారు. ఇందులో రాతి ఏమీ లేదు, అంతా మట్టినే, మట్టితో మాత్రమే ఇది నిర్మాణం చేశారు. అంటే సున్నం వేశారు దీనికి ఇక్కడ ఇప్పుడు కొత్తగా. అంటే ఈ గదంతా విభూతమ్మవ్వ ఒకప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉండేదన్నమాట. చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాత సామాన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి మహిమతో కూడుకున్నటువంటి గది అని మనము సుస్పష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే దానికి సాక్షాత్ మన అవ్వ మాటలోనే మనం విన్నాం. ఆమె చూసినటువంటి మహిమ ఏంటి, విభూదమ్మవ్వ మహిమ ఏంటి, ఆ శివభక్తి, ఆ శివలీల ఏంటి అనేది మనం విన్నాం. సో ఇంతటి భక్తి, ఇంతటి మహిమ ఈ రోజుల్లో మనము విన్నామే కానీ ఎప్పుడో చూడలేదు. సో మా ఈ వంటివి అన్వేషణలో మేము మీకు ఈరోజు చూపించగలమన్న సంతృప్తి ఈరోజు మాకుంది. కెమెరామ్యాన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, వంటివి న్యూస్, కర్నూలు.